హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఐసోలేబుల్ అనాలజీలో మనం ఒక టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. సో దాని కంటిన్యూస్ క్లాస్ అండి. ఆ వీడియో కనుక ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూసి ఈ వీడియోని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ట్రిక్ అనేది ఫస్ట్ వీడియోలోనే చెప్పాను కాబట్టి. ఇప్పుడు నేను ఎవ్రీడే 2 to 4 మార్క్స్ కవర్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటి చెప్పడం జరుగుతుందండి. సెట్ అనేటివి మనకు చాలా దగ్గరలో ఉంది. సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంది, 10th నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ క్లాసెస్ అనేటువంటివి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చూసినట్టుగా డైరెక్ట్ బ్రెయిన్లోకి ఎక్కించుకోండి. ఓకేనా? చెప్పాను కదా, చదవడానికి కూడా నేను ట్రిక్స్ అనేటువంటి మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనం టాపిక్ చూద్దామండి. 2 to 4 మార్క్స్ కవర్ అయితే ఇవి ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను అండి మీకు. ఐసోలేబుల్ అనాలజీలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎమాంగ్ ద ఫాలోయింగ్ స్పీసీస్ ఐసోలేబుల్ టు CH2R. CH2కి ఐసోలేబుల్ అయ్యే విధంగా కింది వాటిలో ఏవేవి ఉన్నాయి అనేటువంటి మనకి ఇక్కడ అడుగుతున్నారండి. ఫస్ట్ వన్ ఏ చూడండి, CpCrCO2. నెక్స్ట్ B CpCu. నెక్స్ట్ C CrCO4. నెక్స్ట్ D నికెల్ అండ్ CO2. అండ్ F ఐరన్ CO4. ఓకేనా? ఇవన్నీ మనకు ఈ 5 ఇచ్చారండి ఆప్షన్స్. ఇందులో మనం ఈచ్ వన్ ప్రతి ఒక్కటి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందామండి. డైరెక్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా డైరెక్ట్ ఎలా చేయాలో. ఒకసారి ఇక్కడ నేను మీకు ట్రిక్తో సహా మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ట్రిక్ ఇక్కడ మనకు ఇంతకుముందు మన క్లాస్లో CP అనేటువంటిది మనకు రిపీట్ కాలేదు. అసలు CP అంటే ఏంటో మనకి ఇక్కడ తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ట్రిక్ చూసినట్టయితే CP అంటే 5 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఇక్కడ వస్తున్నాయండి. అంటే సైక్లోపెంటాడైనైల్. సో ఈ స్ట్రక్చర్ అండి. సో దీంట్లో మనకు 5 ఎలక్ట్రాన్స్ అనేటువంటి యాడ్ చేయడం జరుగుతుంది. CH2 అంటే మనకి ఎన్ని ఇక్కడ బాండ్స్ 4 + 2 6 ఎలక్ట్రాన్స్ అంటే ఐసోలేబుల్ విత్ 16 ఎలక్ట్రాన్స్. సో 16 ఎలక్ట్రాన్స్ అయితే ఏ మాలిక్యూల్ ఉంటుందో అది మనకు CH2 తోటి ఐసోలేబుల్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్ మనం ఇక్కడ చూసేద్దాం. CP అంటే ఇక్కడ 5 డైరెక్ట్ రాసి చూపిస్తాను. ఇక్కడ CP అంటే 5 ఎలక్ట్రాన్స్, క్రోమియం అంటే 6 అండ్ CO2 అంటే 2 2s 4. ఓకేనా? కార్బోనిల్ గ్రూప్ 2 ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది మనకు. సో 2 2s 4. టోటల్గా ఎన్ని అవుతున్నాయండి మనకు? 15 వస్తున్నాయి. 6 + 4 10 + 5 16. 15. నెక్స్ట్ CP5. నెక్స్ట్ Cu అనేటువంటిది మనకు 11 ఎలక్ట్రాన్స్ అంటే 3D 10 4s1గా ఉంటుంది కదా. సో మనకి ఇక్కడ వచ్చేసి టోటల్గా 16 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉంటున్నాయి. ఓకేనా? ఇక్కడ 16 ఇది ఒకటి ఐసోలేబుల్ అయింది. ఓకే. నెక్స్ట్ C క్రోమియం 6 ఎలక్ట్రాన్స్ అండ్ కోబాల్ట్ కార్బోనిల్ గ్రూప్ అనేటువంటిది CO4 4 2s 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి మనకు. 8 ఎలక్ట్రాన్స్ అంటే 8 + 6 హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 14 electrons. So not isolable. Okay. Next D nickel 10 electrons. 2 2s 4. Total 14 electrons. Not isolable. Next iron 3d6 4s2 8 + 4 2s 8. 8 is equals to 16. ఓకేనా? 8 + 16 అంటే మనకి ఇక్కడ ఏవేవి ఐసోలేబుల్ అవుతుంది? B అండ్ F అనేటువంటి ఐసోలేబుల్ అవుతుంది. మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు అప్పుడు ఇక్కడ మీరు ఈజీగా చేసి ఐడెంటిఫై చేయొచ్చండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నేను అక్కడ డైరెక్ట్గా చెప్పేశాను ఆల్రెడీ. ఇప్పటి వరకు ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళకి అయితే ఇది నేను ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను చూడండి మొత్తం ఒకసారి క్లియర్గా. CP it gives 5 electrons and chromium gives 6 electrons and carbonyl group gives 4 electrons. Total we are adding 15 electrons are present. ఓకే. సో ఇలా మనం తీసుకోవాలని డైరెక్ట్ అక్కడ చేశానండి. మీరు వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫస్ట్ వీడియోది. ఆ వీడియో చూసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే CP మెటల్ ఫ్రాగ్మెంట్ ఈజ్ ఐసోలేబుల్ విత్ BH గ్రూప్. అండ్ ఫస్ట్ వన్ A CP జెర్మేనియం, B CP మ్యాంగనీస్, C CP రుథీనియం, D CP కోబాల్ట్.
ఓకే, మనకి ఇట్లా ఆప్షన్స్ ఇచ్చారు, ఏది మనకు BH తోటి ఐసోలేబుల్ అవుతుంది, ఏ మెటల్ అనేటువంటిది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు BH అంటే ఎంతో తెలవాలి. Bలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 3 + 1 4. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, BH 3 + 1 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే ఐసోలేబుల్ టు 14 ఎలక్ట్రాన్స్. అంటే CP అంటే నేను ఏం చెప్పాను మీకు, CP = 5 ఎలక్ట్రాన్స్ అన్నాను కదా. ఆల్రెడీ మనకి ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ మనకు టోటల్గా ఇంకా 10 ఎలక్ట్రాన్స్ కావాలి. 10 అంటే ఇక్కడ CPలో ఇంకా 4 + ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది, అంటే 5 ఉంది. కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని కావాలి మనకు, 14 రావాలి అని అంటే 9 ఎలక్ట్రాన్స్ కావాలి. సో 9 మెటల్, M అంటే మెటల్. సో ఇక్కడ ఏ మెటల్ అనేటువంటి దీనికి బాండ్ అయినట్లయితే 9 అనేటువంటి ఎలక్ట్రాన్స్ ఏ మెటల్కి అయితే ఉంటాయో అది మనకు BH తోటి అంటే ఐసోలేబుల్ ఫ్రాగ్మెంటేషన్ కలిగి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ CP అంటే 5 ఎలక్ట్రాన్స్, జర్మనియం 4 ఎలక్ట్రాన్స్. అంటే ఇది మనకు కార్బన్ ఫ్యామిలీలో ఉండేటువంటి ఎలిమెంట్స్ అండి. ఒకసారి నేను మీకు పీరియాడిక్ టేబుల్ కూడా గుర్తు చేస్తాను, ఎలా మీకు గుర్తు పెట్టుకోవాలనేటువంటిది. నెక్స్ట్ అంటే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 5 + 4 9 ఎలక్ట్రాన్స్ అవుతుంది. సో నాట్ ఐసోలేబుల్. ఓకే, ఇది ఆన్సర్ కాదు మనకు. నెక్స్ట్ B, CP మీన్స్ 5 ఎలక్ట్రాన్స్ ప్లస్ మ్యాంగనీస్, అంటే 3D5 4s2 5 ఎలక్ట్రాన్స్ 7 అంటే టోటల్గా మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయంటే 12 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. సో నాట్ ఐసోలేబుల్ ఇది కూడా. నెక్స్ట్ CP రుథీనియం, అంటే 5 ఎలక్ట్రాన్స్ ప్లస్ 8, టోటల్గా మనకు ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి అంటే 13 ఎలక్ట్రాన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. అవునా. నెక్స్ట్ ఇది రాంగ్ ఆన్సర్, అంటే మనకు 14 కావాలి టోటల్గా. నెక్స్ట్ CP + కోబాల్ట్ అన్నట్టు. ఇక్కడ మొత్తం చూసినట్లయితే CP 5 ఎలక్ట్రాన్స్, కోబాల్ట్ అనేటువంటిది 9 ఎలక్ట్రాన్స్, అంటే 3D7 4s2 టోటల్గా 9 ఎలక్ట్రాన్స్. సో 5 + 9 = 14 ఎలక్ట్రాన్స్. సో మనకి దిస్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ BH ఈజ్ ఐసోలేబుల్ విత్ CpCO. ఓకే, ఇలా మనం ఆన్సర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనం తొందరగా ఆన్సర్ చేయగలుగుతాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ నాట్ ఏ ఐసోలేబుల్ పేర్, ఇందులో ఉన్నటువంటిది ఏది ఐసోలేబుల్ పేర్ అనేటువంటిది కాదు అని అడుగుతున్నారు అన్నట్టు. ఫస్ట్ వన్ చూసినట్లయితే మ్యాంగనీస్ CO5 CH3, అండ్ B ఐరన్ CO4 ఆక్సిజన్, అండ్ థర్డ్ వన్ CO3 R2 సిలికాన్. నెక్స్ట్ D మ్యాంగనీస్ CO5 అండ్ RS. ఇక్కడ R అనేటువంటిది మనకు కొత్తగా వచ్చింది కదా, సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక్కటే ఉందనుకోండి, వీ హ్యావ్ 1 సింగిల్ R ఇట్ గివ్స్ 1 ఎలక్ట్రాన్స్, అండ్ R2 గివ్స్ 2 ఎలక్ట్రాన్స్, R3 గివ్స్ 3 ఎలక్ట్రాన్స్. సో మనం ఇలా ఐడెంటిఫై చేసుకున్నట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని దీన్ని మీరు ఇంటి దగ్గర అంటే మీరు ప్రాక్టీస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఎంతమంది చేశారో నేను చూస్తాను. ఇది మీ వర్క్ అన్నట్టు. ఓకే, నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి క్వశ్చన్ ఉంది కదండి, సో దానికి ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తాను. ఇదండి నేను ఇచ్చినటువంటి హోంవర్క్. ఇందులో మనకు ఆన్సర్ అనేటువంటి చేయాలి. ఎమాంగ్ ఆర్గానోమెటాలిక్ ఫ్రాగ్మెంట్ దట్ ఈస్ ఐసోలేబుల్ టు CH3+ అని అన్నాను కదా. సో C అంటే మనకు ఎన్ని ఎలక్ట్రాన్స్, 4 ఎలక్ట్రాన్స్ ప్లస్ 3 ప్లస్ ఉందంటే మనం మైనస్ చేయాలి. అవునా, టోటల్గా 7 - 1 ఎంత, 6. అవునా, సో 6 అంటే ఐసోలేబుల్ విత్ 16 ఎలక్ట్రాన్స్ తోటి మనకు ఐసోలేబుల్ అవుతుంది. 16 ఎక్కడ వచ్చింది అనేటువంటిది మనం చూసుకోవాలి. మ్యాంగనీస్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి, 3D5 4s2 అంటే 7 ఎలక్ట్రాన్స్ ప్లస్ 5 × 2 = 10. టోటల్గా హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఈజ్ ప్రజెంట్, 17 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్. ఐరన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయండి, 6 4s2 8 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్, అండ్ 5 × 2 = 10 టోటల్ 18 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్. నెక్స్ట్ క్రోమియం వచ్చేసి మనకు 6. ఓకేనా, 3D5 4s1గా ఉంటుంది, 5 × 2 = 10 టోటల్ 16 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్. సో థర్డ్ వన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇలా మనం ఆన్సర్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. అడిగినట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇది అండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై బాయ్.